Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేశారు. మనం చక్కగా స్వీట్ కార్న్ చికెన్ సూప్ అండ్ చికెన్ వింగ్స్ చేసుకోబోతున్నాము. స్క్రాచ్ నుంచి ఈజీగా అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈజీగా స్వీట్ కార్న్ చికెన్ సూప్ హెల్దీగా ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకు చూపిస్తాను అన్నమాట. స్వీట్ కార్న్ చికెన్ సూప్ వచ్చేసి మన 5 స్టార్ హోటల్లో ఉంటుంది చూసారా, అలాగే ఉంటుంది మా ఆవిడ చేస్తే. మా అమ్మ రెసిపీ కాకపోతే మా అమ్మ టిండ్ కార్న్ తో చేస్తుంది, నేను వచ్చేసేసి ఫ్రెష్ కార్న్ తో చేస్తున్నాను. ఇంతే డిఫరెన్స్. మీ అందరికి కార్న్ నేను ఎందుకు చెప్పమన్నానంటే ఫ్రెష్ కార్న్ తో కార్న్ ఎలా వలవాలి, వాటిని ఎంత ఎంత ఈజీగా కార్న్ మొక్కలు ఏమంటారు దాంట్లో గింజలు కార్న్ గింజలు ఎలా వచ్చేస్తాయి కార్న్ కి అనేది మా ఆవిడ కూడా మీకు చూపిస్తుంది. చాలా నాకైతే సర్ప్రైజింగ్ గా ఉంటుంది. అంటే రోజు మా పిట్టలకి కార్న్ పెడతానండి, వాటికి చాలా ఇష్టం. ఇలా ఒలవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలి అనేసి, అప్పుడు వచ్చే ఐడియాలేనమాట ఇవన్నీ. సో మీకు చూపిస్తాను. ఓకే, సో దానికి ముందు మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. చలో అయితే లెట్ us get ready for the food. సో స్వీట్ కార్న్ చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలన్నీ మీరు నోట్ చేసుకోండి. ఆనియన్ లీవ్స్, కార్న్, ఎగ్స్ ఒక 2 తీసుకుంటాం మనము, గార్లిక్, చికెన్ బ్రెస్ట్ పీసెస్ అన్నమాట ఇలాగ కడిగి పెట్టుకోవాలండి. కొద్దిగా 1 టీ స్పూన్ ఆయిల్, ఇది మీరు సన్ఫ్లవర్ కానివ్వండి, లేదు అంటే కార్న్ ఆయిల్ కానివ్వండి, లేదు అంటే ఆలివ్ ఆయిల్. మరీ పంజెంట్ ఆయిల్స్ అంటే మనకు గ్రౌండ్ నట్ ఆయిల్, సెసమీ ఆయిల్ అలాంటి వాటికంటే ఇవైతే కొంచెం బాగుంటాయి అనమాట, అందుకని చెప్పా. వైట్ వెనిగర్, డార్క్ సోయా సాస్, పెప్పర్ పౌడర్, సాల్ట్, కార్న్ ఫ్లవర్. సో ఫస్ట్ వచ్చేసేసి మనం చికెన్ బాయిలింగ్ వేసేస్తాము. మనకి ఎంత కావాలో అంత బాయిల్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కార్న్స్ తో చేస్తున్నాం అనుకోండి, మనము అట్లీస్ట్ ఒక 1/2 కిలో చికెన్ కావాలి. సో ఆల్రెడీ వాష్ చేసుకున్న చికెన్ అండి. సో దీనిలో మనం మంచిగా కొంచెం వాటర్ వేసుకుందాము, ఎందుకంటే ఇది మనకి చికెన్ స్టాక్ లాగా పనిచేస్తుంది. సో ఇలా వేసేసిన తర్వాత పెప్పర్ వేస్తామన్నమాట, సాల్ట్. మరి ఎక్కువ వేయకండి సాల్ట్, ఏమవుతుందంటే దాని మూలాన మనకి చికెన్ కి ఎక్కువ పట్టేస్తుందండి. సో అందుకని ఎంత అవసరమో అంతే సాల్ట్ వేసుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని మనము కుక్ చేసేయాలి. ఒక 3 ప్రెషర్స్ అనుకోండి. మనము ఈ సూప్ కి మాత్రం అండి మన దేశీ కార్న్ ఉంటుంది చూడండి, ఆ కార్న్ బాగోదన్నమాట, అందుకని ఆ కార్న్ వాడకండి. ఈ సూప్ కి మాత్రం దయచేసి స్వీట్ కార్న్, అమెరికన్ స్వీట్ కార్న్ మనకి బోలెడంత దొరుకుతుంది. సో అందుకని ఆ కార్న్ వాడితేనే మంచిది అనమాట. సో ఫస్ట్ అయితే మీ అందరికీ తెలుసు ఇవన్నీ తీసేయాలి. సో ఇలాగా కార్న్ పైన స్కిన్ తీసేసేయాలి. మంచిగా ఒక షార్ప్ నైఫ్ పెట్టుకొని ఇలా కట్ చేయాలి. దాని తర్వాత ఇలా చేసుకోవాలి ఫస్ట్. సో డైరెక్ట్ గా కుక్కర్ లోకి వేసేస్తున్నాను, ఎందుకంటే మనం బాయిల్ చేయాలి కాబట్టి. సో దీనికోసము కష్టపడక్కర్లేదండి, చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎన్నైనా ఒలిచేయచ్చండి. ఇలాగా కాల్చిన తర్వాత కూడా ఇలా కోసుకుంటే ఈజీగా ఇలాగ గింజలు ఒలుచుకుంటూ తినచ్చు చక్కగా. సో ఒకసారి కడిగేసుకుందామండి, అంటే ఏమీ ఉండదు. ఇలా ఒకలాంటి బుట్ట పెట్టేసుకుంటే బెస్ట్ అండి, ఎక్కడ పడదనమాట అది. ఈ కార్న్ లో వచ్చేసేసి మనం వాటర్ వేసేసి బాయిల్ చేయాలండి. దీంట్లో మనము సాల్ట్ అలాంటిది ఏమీ వెయ్యమన్నమాట. ఒక 3 ప్రెషర్స్ రానిస్తే మంచిగా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిన తర్వాత అప్పుడు పేస్ట్ చేయాలి. ఎలా అన్నది నేను చూపిస్తాను. సో ఇప్పుడు మన చికెన్ మంచిగా బాయిల్ అయిపోయిందండి. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక 4 గ్రీన్ చిల్లీస్, దీస్ ఆర్ వెరీ స్పైసీ అండి. సన్నగా, చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. లావుగా కట్ చేసుకోకూడదు, వెరీ థిన్. సో ఇలా ఒక మంచి బౌల్లో యు టేక్ ఆల్ ద గ్రీన్ చిల్లీస్ అండ్ దీంట్లో మనము వెనిగర్ వేస్తున్నాం అన్నమాట. ఇది ముందే ఎందుకు రెడీ చేస్తున్నామంటే ఈ వెనిగర్లో ఈ గ్రీన్ చిల్లీ ఏదైతే ఉందో అదంతా మంచిగా దాని స్పైసెస్ వెనిగర్లోకి వచ్చి మనం వెన్ వి మేక్ సూప్ అండ్ వెన్ వి యాడ్ ఇట్
అప్పుడు ఆ స్పైస్ లెవెల్ అనేది మనకు తగులుతుంది. ఇంకా మనకు వెనిగర్తో పని లేదు. సో ఇంతేనమాట, సోకింగ్ కోసమే మనం వెనిగర్. ఓకేనా? సో ఇప్పుడు చికెన్ బాయిల్ అవుతుంది. ఈ లోపు ఇప్పుడు ఏం చేద్దాం, చాపింగ్ వర్క్ చేసుకుందాం. సూప్ 2 నిమిషాలు అయితే చికెన్ వింగ్స్ చేసుకోవాలి కదా, దానికి చిన్ని మసాలా పూసుకుందామా. సో చికెన్ వింగ్స్ ఇలా తీసుకున్నామండి, మంచిగా వాష్ చేసి డ్రై అయిపోవాలి. దీంట్లో సరిపడా సాల్ట్, పెప్పర్, అసలు ఏమి లేకుండా ఒట్టి సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్నా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని రబ్ చేసేయండి. రబ్ చేసిన తర్వాత ఫ్రై చేయండి, ఎయిర్ ఫ్రై చేయండి, బేక్ చేసుకోండి, మీ ఇష్టం ఎలాగైనా చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాస్ట్లో కొంచెం హనీ వేసుకున్నారనుకోండి, వేరే లెవెల్. అయితే ఇక్కడ నేనేం వాడుతున్నానంటే షవర్మా మిక్స్ అని చెప్పేసి, ఇది నేను యుఎస్ నుంచి తెచ్చుకున్నాను. కానీ మనకి హైదరాబాద్ లో ఎక్కడైనా సరే, మనకు ఆన్లైన్ లో ఎక్కడైనా సరే మీకు దొరుకుతుంది షవర్మా పౌడర్. ఓకేనా? ఇన్స్టెంట్ షవర్మా పౌడర్. ఇది భలే ఉంటుందండి, అందుకే నాకు ఇష్టం. సో ఇదేం చేస్తున్నానంటే కొంచెం వేసేసాను. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్. ఆయిల్ ఎందుకు వేస్తున్నారు మేఘ్నా గారు అని మీరు అడగచ్చు. ఎందుకునంటే చికెన్ ని డ్రై చేయదనమాట ఆయిల్, అందుకనే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా మనం ఇలాగా రబ్ చేసేస్తాం. ఇంతేనండి. అసలు ఇంత ఈజియెస్ట్ మసాలా ఎవరైనా చెప్తారా మీకు? చెప్పండి. సూప్ కోసం అనేసి గార్లిక్ చాప్ చేస్తున్నానండి. సన్నగా చాప్ చేయాలి. సో 3 ప్రెషర్స్ వచ్చాయండి. ఇప్పుడు మనము మన కార్న్ ఎలా బాయిల్ అయింది అన్నది చూద్దాము. చూసారా, చక్కగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కార్న్ ని మొత్తం మనము కొంచెం కోల్డ్ వాటర్ రన్ చేద్దామండి, తొందరగా చల్లగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చికెన్ అనమాట బాయిల్ అయిందా లేదా చూద్దాము. ఇదిగోండి ఎంత బాగా బాయిల్ అయిపోయిందో. ఈ వచ్చేసేసి మనకి ఏదైతే చికెన్ స్టాక్ ఉందో ఇది మనం సూప్ లో వాడతాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము కార్న్ ని హాఫ్ చేసుకుందాం. హాఫ్ చేసుకొని హాఫ్ కార్న్ ని మిక్సీలో వేసేసి మంచిగా ప్యూరీ చేసుకోవాలి, అంటే పేస్ట్ చేయాలి. చాలు. మిక్సీ జార్లోకి మన బాయిల్డ్ కార్న్, దీనిలో మనం సాల్ట్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి. ఈ కాస్త కార్న్ వచ్చేసేసి మనం ఉంచుకుంటాం ఇలాగ పక్కకి. ఎందుకంటే తర్వాత మనము వి విల్ యాడ్ ఇట్ ఇన్ టు ద సూప్. పేస్ట్ చేసేద్దాం. ఎంత స్మూత్ పేస్ట్ వచ్చేసింది చూసారండి, ఎంత బాగా వచ్చింది కదా అసలుకి. సో ఇంకా మనము సూప్ చేసేసుకుందాం. చైనీస్ వంటలు వండేటప్పుడు మనం ఇత్తడి గిన్నెల్లోనో లేకపోతే స్టీల్ గిన్నెల్లోనో వండితే బ్యూటీ ఉండదు. వాటికంటూ చైనీస్ వాక్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం యూస్ చేయాలి. సో దిస్ ఇస్ అ చైనీస్ స్టైల్ ఆఫ్ అ వాక్ అనమాట. WOK ఇస్ ద స్పెల్లింగ్. సో ఇట్లాంటి ఒక వాక్ పెట్టుకున్న తర్వాత వెరీ లిటిల్ ఆయిల్ అండి, మనకేం పెద్దగా ఆయిల్ అక్కర్లేదు. ఊరికే 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను అంతే నేను. ఈ ఆయిల్ ని వేడెక్కనివ్వాలి మనము. ఇవి వచ్చేసేసి స్ప్రింగ్ ఆనియన్స్, అంటే మన ఉల్లాకు ఉంటుంది కదండి, దానిపైన ఉన్న ఉల్లిపాయ ఏదైతే ఉంటుందో ఒక 2 చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక 2 చాలు. దాని తర్వాత గార్లిక్, బాగా సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్. వీటిని లైట్ గా ఫ్రై చేయాలండి, మరీ ఎక్కువగా బ్రౌన్ గా లేకపోతే గోల్డ్ కలర్ లో అలా కాదు. కొంచెం ఆ క్రంచీనెస్ అన్నది మనకి సూప్ లో రావాలి కాబట్టి లైట్ గా ఫ్రై చేయాలి. లైట్ కలర్ లో అయింది కదా, ఇది చాలు, ఇంతే ఫ్రై. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఈ కార్న్ పేస్ట్ ఏదైతే ఉడికిచ్చిన కార్న్, పచ్చి కార్న్ వాడకండి. ఎందుకునంటే పచ్చి వాసన వస్తుంది. మనం ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి మన జాబ్ ఈజీ. ఇప్పుడు ఇది మంచిగా ఒక్కటైనా సరే సిలికాన్ స్పూన్ ఇలాంటిది కొనుక్కోండి. ఏమవుతుందంటే మనం జార్స్ నుంచి తీసేటప్పుడు మన చెయ్యి పాడవకుండా తీయడానికి బాగా పనిచేస్తుంది. చూసారా ఎంత నీట్ గా వచ్చేసిందో. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మన దగ్గర చికెన్ స్టాక్ ఉంది కదండి. చికెన్ స్టాక్ అంటే చికెన్ ఉడకపెట్టుకున్న తర్వాత వచ్చిన చికెన్ నీళ్ళు అనమాట. అవి మనం వేస్ట్ చేయం, పడేయము. సో అది వాడుకుంటాం అనమాట మనం పడేయకుండా. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకోవాలి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా మంచిగా ఇలా మనము తిప్పాలి. మీరు ఇలా చేసిన తర్వాత నాకు చెప్పండి ఎలా ఉందో సూప్ అని. ఎందుకునంటే ఏ హోటల్ అయినా 5 స్టార్ హోటల్ అయినా బలాదూర్ మన సూప్ ముందు.
ఇప్పుడు దీంట్లో ఈ మిగిలిన బాయిల్డ్ కార్న్, అంటే మరి మనకి బాయిల్డ్ కార్న్ కూడా ఉంటే కదా మనకి బాగుంటుంది స్వీట్ కార్న్ చికెన్ సూప్లో. సో అందుకని ఇది కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి, అది యాడ్ చేద్దాం. ఎందుకు వాటర్ యాడ్ చేస్తున్నాము అని అంటే ఇవన్నీ మంచిగా బాయిల్ అవ్వాలండి, దాని గురించే మనము వాటర్ యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ చికెన్ స్టాక్ అంటే మనం ఉడకపెట్టిన చికెన్ వాటర్ ఉంది కదండి, దాంట్లో కొంచెం మనము సాల్ట్ వేసున్నాము. సో అందుకని మీరు కొంచెం చూసుకోవాలి, చూసుకోకుండా సాల్ట్ వేసుకోకండి, చూసుకొని వేసుకోండి. ఇలాగా చేత్తో చికెన్ ని ష్రెడ్ చేసేసుకోవాలన్నమాట. మరి అంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదండి, ఆడంటే మనకి ఇదిగోండి ఇంత మొక్కేస్తాడు. మనం మన ఇంట్లోది కాబట్టి చక్కగా ధారాళంగా వేసుకోండి. ఓకే. అండ్ ఎవరెవరైతే ఈ డౌట్ ఖచ్చితంగా వస్తుంది, మేఘ్నా గారు మీరు చికెన్ వేస్తున్నారు, మేము వెజిటేరియన్స్ అండి, సో సేమ్ మేము ఒకవేళ చికెన్ స్వీట్ కార్న్ సూప్ చేసుకోవాలంటే ఎలాగా అంటే ఏం లేదండి, సింపుల్. మీకు నచ్చిన వెజిటబుల్స్ అంటే బీన్స్, క్యారెట్ ఇలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్నగా చాప్ చేసుకొని సపరేట్గా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకొని ఆ బాయిల్ చేసిన వెజిటబుల్ పీసెస్ మీకు ఏమేమి ఇష్టమో, కాలీఫ్లవర్ లేకపోతే బ్రాకలీ లేకపోతే జుకీనీ, క్యారెట్, బీట్రూట్, మీకు మీ ఇష్టం అది ఏమన్నా సరే. బీట్రూట్ నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే కలర్ చేంజ్ చేసేస్తుంది. సో కలర్ చేంజ్ చేయని ఏ వెజిటబుల్ అయినా సరే మీరు ఉడకబెట్టుకొని వేసుకొని తింటే అది స్వీట్ కార్న్ వెజ్ సూప్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి మన సూప్ ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. ఈ పాయింట్లో మనం ఏం చేస్తామంటే మన దగ్గర మనం ఏదైతే చికెన్ మనం ఇలాగా ష్రెడ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది మనం దాంట్లోకి వెయ్యాలి. సో ఇప్పుడు మనము చికెన్ కూడా వేసేస్తాం, ఎందుకునంటే దాంట్లో ఉన్న కార్న్ ఫ్లేవర్ కూడా చికెన్లోకి వచ్చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి చికెన్ కూడా వేసేసి ఇప్పుడు మనం కలుపుదాం. కానీ మీరు ఇంకా నోటీస్ చేశారా లేదా, ఇన్ని వేసినా కూడా ఇంకా థిక్నెస్ రాలేదు. దానికి ఒక కారణం ఉంది. ఏంటది? మనము కార్న్ ఫ్లవర్ స్లరీ అంటే కార్న్ ఫ్లవర్ ని వాటర్ లో మిక్స్ చేసుకుంటే కార్న్ ఫ్లవర్ పేస్ట్ ఆర్ కార్న్ ఫ్లవర్ స్లరీ అంటారనమాట దాన్ని. అది యాడ్ చేస్తే అప్పుడు థిక్నెస్ వస్తుంది. ఒకవేళ హెల్దీ వర్షన్, మేఘ్నా గారు ఇంత హెల్దీ చెప్పారు మళ్ళీ కార్న్ ఫ్లవర్ వేసుకుంటే అది ఏం హెల్దీ అండి అని మీరు అనుకుంటే, అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు అని అంటే మన జోవార్ పిండి కానీ అంటే జొన్న పిండి లేకపోతే ఏదైనా మిల్లెట్స్ పిండి మీ దగ్గర ఉంటే, అంటే కొర్రలు, సామెలు ఎటువంటి పిండి అయినా సరే అది ఒక స్పూన్ వాటర్లో కలుపుకొని వేసేసుకోండి, అంతే హెల్దీ వర్షన్. మన స్వీట్ కార్న్ చికెన్ సూప్ మంచిగా బాయిల్ అవుతుందండి. ఈరోజు మనం టైం వేస్ట్ ఎందుకు చేయడం, ఈ స్టవ్ని సిమ్ చేసి ఈ సూప్ని ఈ స్టవ్కి షిఫ్ట్ చేసేద్దాం. సో ఏంటంటే మంచిగా నిదానంగా బాయిల్ అవుతుంది. మనం టైం వేస్ట్ చేయకుండా ఇంకొక చైనీస్ వాక్ పెట్టుకొని ఆన్ చేసుకొని, ఆల్రెడీ ఆన్ ఉంది, దాంట్లో ఆయిల్ వేసుకోండి. వద్దు, మన చికెన్ వింగ్స్ ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిపోయింది. వీటిని ఒకసారి టర్న్ చేద్దాము. దీని వల్ల ఏమైపోతుందంటే అన్ని సైడ్స్ మనకి ఆయిల్ అనేది చికెన్కి అంటుకుంటుంది. ఇంతకంటే ఆయిల్ వేయక్కర్లేదండి అస్సలు. ఒక మూత పెట్టేద్దాం. సో ఏమైపోతుందంటే చక్కగా మంచిగా ఇలాగా టైట్ మూత పెట్టి కొంచెం సిమ్ చేద్దాం. సిమ్ చేస్తే అది మంచిగా కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మన సూప్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలో ఏం వేయాలి, కార్న్ స్లరీ వేయాలంటే కార్న్ స్టార్చ్ పేస్ట్ వేయాలన్నమాట. ఓకేనా? దీనిలో వాటర్ కలుపుతాము. అస్సలు కొంచెం కూడా ఉండలు ఉండకూడదండి, నీట్ గా ఫుల్ స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలి. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇది మొత్తం వేయాల్సిన అవసరం లేదు, మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాం. అయితే వేసుకునేటప్పుడు ఏంటంటే కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు హైలోనే ఉంది చూడండి. చాలు, ఇంత చూసారా ఎంత థిక్ అయిపోయింది. చక్కగా మనకి ఎంత కావాలో అంత థిక్ చేసుకుంటాం. ఒక 2 minutes బాయిల్ అవనిస్తాం కదా, సో మనకి సరిపోతుంది, కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఫైనల్ ఇంకా ఇది ఎగ్ యాడ్ చేసేస్తే మన సూప్ రెడీ అయిపోతుందండి. ఇలాగ ఒక బౌల్ తీసుకొని
2 eggs తీసుకుంటున్నాను నేను మనం చేసిన క్వాంటిటీకి. ఎగ్ ని బీట్ చేసేయాలండి మనము. దీనిలో ఏమి వేయక్కర్లేదు, సాల్ట్ పెప్పర్లు ఏమీ అవసరం లేదు. ఒట్టి మీరు ఎగ్ ని ఇలా బీట్ చేస్తే చాలు. ఇప్పుడు వచ్చేసేసి ఈ ఎగ్ ని మనం మంచిగా బీట్ చేసుకున్న ఎగ్ ని సూప్ లో వేయాలి, కంటిన్యూస్లీ మిక్స్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు మంచిగా ఇలా స్లోగా చూసారా థ్రెడ్స్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది చికెన్ కార్న్ సూప్. చూడండి ఎలా ఉందో అసలుకి, అదిరిపోలే. మనకి ఇక్కడ ఎంత మంచి బ్రైట్ ఎల్లో కలర్ వచ్చింది మీరు చూసారా, బికాస్ మనము స్క్రాచ్ నుంచి మనమే కార్న్ ని మనం బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకోవడం వలన ఆ కలర్ వచ్చింది. వాళ్ళు చేసేది ఏంటంటే టిన్స్ నుంచి వాడతారు రెస్టారెంట్స్ అంతా. టిన్ ఓపెన్ చేసారా, వేసి పడేసారా అంతే. సో అందుకని మీకు కొంచెం వైట్ కలర్ వస్తుంది. ఇంత వైబ్రెంట్ మంచి కార్న్ ది అసలైన ఎల్లో కలర్ మీకు రాదనమాట. సో అందుకని ఇలాంటి సూప్స్ అన్ని మనం ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా హెల్దీ అండ్ ఒకటికి బదులు 2 బౌల్స్ తినొచ్చు. మనల్ని ఎవరు అడుగుతారు? ఇప్పుడు మన స్వీట్ కార్న్ చికెన్ సూప్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మన చికెన్ చూద్దాము. వాటర్ వస్తుంది చక్కగా బయటికి. దట్ మీన్స్ ఇట్ ఈస్ రిలీజింగ్ వాటర్. చూసారా ఎంత బాగుందో. ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి, కలర్ మంచిగా టర్న్ అవ్వాలండి. ఓకే, ఒక 5 to 10 minutes పడుతుంది. చికెన్ వింగ్స్ కాబట్టి ఇక్కడ ఫ్లెష్ కొంచెం టెండర్గానే ఉంటుంది, గట్టి ముక్కలు కాదు కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. ఈ రోజు నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ పెయింటెడ్ జార్జెట్ శారీ వచ్చేసేసి కిరణ్మయి కలెక్షన్. దీనికి ముందు కూడా మీరు చాలా బాగుంది మేఘన గారు, చాలా బాగుంది మేఘన గారు అని ఒక హ్యాండ్ పెయింటెడ్ శారీ పెట్టాను చూడండి. సేమ్ వాళ్ళ దగ్గర నుంచి అనమాట. ఇది నేను ఇలా కావాలని డైజీస్ ఇలాగా పెయింట్ చేయించుకున్నాను. లైట్ లైలాక్ కలర్ అంటే లావెండర్ లోనే లైటెస్ట్ లావెండర్ అనమాట. దీని బ్లౌజ్ కి అసలు చాలా మంచి పెద్ద పెయింటింగ్ చేసింది. అంటే మనం బ్యాక్ కి ఫుల్ క్లోజ్ నెక్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. కాకపోతే మనకి టైం లేదు కాబట్టి ఇలాగా నేను బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నాను. చాలా బాగుందని అనుకుంటున్నాను. ఎంతైనా హ్యాండ్ వర్కేనండి. ఆ క్వాలిటీ, ఆ యునిక్నెస్ అన్నది బయట ఒక పీస్ లాంటిది ఇంకో పీస్ దొరకదు కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యత వేరే ఉంటుంది. సో మీరు కూడా కొనుక్కోవాలంటే కిరణ్మయి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ 2 స్క్రీన్ మీద వచ్చేస్తాయి. తప్పకుండా కొనుక్కోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో చూసారు కదా మన చికెన్ అద్భుతంగా ఉందండి. ఇది మా NM ఫుడ్స్ లో హనీ అండి. చాలా మంది దీని గురించి అన్నారండి, మేఘనా గారు ఇది కరెక్టేనా, ప్యూరేనా అనేసి. ఖచ్చితంగా ప్యూరేనండి. హనీ చికెన్లో వేస్తే ఉంటుందండోయ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక టీ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ అంత వేసేసాను. హనీ వేసిన తర్వాత ఒకలాంటి గ్లేజ్ వస్తుంది, మెరుస్తుందండి చికెన్, భలే మెరుస్తుంది. సో దాని గురించే మనము ఈ హనీ టేస్ట్ అండ్ గ్లేజ్. చూసారా ఎంత మంచి గ్లేజ్ వచ్చిందో చికెన్ కి. ఇప్పుడు మనము ఆఫ్ చేసేస్తాం అనమాట. చూసారా ఎంత చక్కగా తిక్కిగా అయినాము. ఇంత చికెన్ ఇంత కార్న్ ఉంటున్నాము. దీంట్లో కొద్దిగా ఆనియన్ లీవ్స్. ఎలా ఉందాము డిన్నర్ నీ లంచ్ ప్లేట్. సోయా సాస్ లేకపోతే అసలు మజా రాదు. దీనిలో కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. సో సాల్ట్ పెప్పర్ అన్ని నేను పర్ఫెక్ట్గా వేసానండి. బాస్ కొంచెం సోయా సాస్ మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. మన వెనిగర్లో సోక్ అయిన గ్రీన్ చిల్లీ, అసలు ఇది లేకపోతే అసలు మజానే లేదండి. అబ్బా రెడీ, ఫుడ్ ఈజ్ రెడీ. ఇప్పుడు మా ఆయన టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటో చెప్తారు. వేడి వేడి స్వీట్ కార్న్ చికెన్ సూప్. అమ్ము జెన్యూన్ ఫీడ్బ్యాక్ కావాలి, జెన్యూన్ రివ్యూ కావాలి. yes 5 star హోటల్ ది బాగుందా, మంది బాగుందా? చాలా థిక్గా ఉంది. నిజంగా చెప్పనా 5 star హోటల్ కంటే బాగుంది. ప్రామిస్. నిజంగా ఎంత క్రీమీగా ఉందో. క్రీమీగా కార్న్ కొంచెం తగులుతూ థిక్గా మంచిగా చికెన్ ఎగ్ కావలసిన మోతాదులో తగులుతూ. ఆనియన్ లీవ్స్ కూడా క్రిస్ప్గా చాలా చాలా అంటే చాలా బాగుందండి. డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉందో అప్డేట్ ఇవ్వండి. ఇప్పుడు నా ఫేవరెట్ చికెన్ తింటున్నాను, హనీ చికెన్ వింగ్స్. వావ్ అమేజింగ్. ఇలాంటి లంచ్ ఉంటే ఎవరు తినకుండా ఉంటారేమో.
రైస్ లేకపోయినా సైలెంట్ గా ఉంటారు. చాలా బాగుంది. బాగుంది కదా. వెరీ నైస్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఈ స్వీట్ కార్న్ చికెన్ సూప్ అండ్ హనీ చికెన్ వింగ్స్ చేసుకొని ఎలా ఉంది, 5 స్టార్ హోటల్ కరెక్టా, మంది కరెక్టా, ఏది బాగుంది, పైసా వసూలా కాదా, కింద పెట్టండి. పైసా వసూలు అదిరిపోయిందండి. డోంట్ మిస్ ఇట్. చేసుకుని మీ పిల్లలు కూడా పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ చికెన్ వింగ్స్ కానీ సూప్ కానీ చైనీస్ డిష్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో చైనీస్ డిష్ చేసాము. తిని ఎలా ఉందో కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకే, లవ్ యూ సో మచ్. మన నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బై బై. Vlog is all about brother and sisters. చలమాను పుట్టాకే అన్నలా నేను పుట్టానే. ఏమైతే అయిందని అందరికి గోల్డ్ రాఖీలు కొనిస్తానండి. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద. తమ్ముడికి ఫ్లవర్ పుష్ప తగ్గేది లేదా? తగ్గేదిలే.